ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రార్థన యందు నిలకడగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ప్రార్థనలో మనం తొలగిపోతూ ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మొదటిగా మనం చేసే పని ప్రార్థనకి దూరం అవటము. మనకి సంతోషం వచ్చినప్పుడు కూడా ప్రార్థనకి దూరం అవుతూ ఉంటాము. కానీ మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడే దేవుణ్ణి ఎక్కువగా మనము ప్రార్థన యందు నిలకడగలిగి జీవించాలి. ఇంకా అధికంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ నుంచి, శోధన నుంచి దేవుడు తప్పించేవాడిగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడు. కృతజ్ఞత ఎందుకు మన జీవితాల్లో లేకుండా పోతుంది? చూడండి, మనకి ఏదన్నా జరగాలి అన్నప్పుడు దేవుణ్ణి మనం కోరుకుంటూ ఉంటాం. ప్రభా, నాకు అది చేయి, ఇది చేయి, నీకు నేను ఇలా అర్పిస్తాను, నాకు కలిగినవి ఇవి ఇస్తాను, అవి ఇస్తానని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ కృతజ్ఞత చెల్లించే విషయంలో మాత్రం మనము వెనకాడుతూ ఉంటాము. ఆ యొక్క ఆనందంలో మనం ఏమైతే మనము దేవుడికి చెల్లించాలి అనుకున్నామో వాటిని మనము మర్చిపోతూ ఉంటాము. శ్రమ వచ్చినప్పుడు దేవునికి ఇవ్వాలి, నీకు అది ఇది ఇస్తామని చెప్తూ ఉంటాం. కానీ శ్రమ తీరిపోయిన తర్వాత ఆయనకి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఆయనను మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకనే దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన యందు నిలకడగా ఉండండి, అలాగే కృతజ్ఞత కలవారే దాని యందు మెలకువగా ఉండండి అంటున్నాడు. మనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కానీ, సంతోషంలో కూడా ప్రార్థన చేయాలి. అలాగే శ్రమ వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తానని చెప్పడం కాదు, కానీ మనకి సంతోషం కలిగినప్పుడు కూడా ఆ సంతోషంలో ఇది దేవుని వల్లనే సాధ్యమైందని చెప్పి దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారికి మనం ఉండాలి. కాబట్టి ప్రార్థనల్లోనూ అలాగే కృతజ్ఞత చెల్లించే వారిలోనూ మనం నిలకడగాను మెలకువగాను కలిగి జీవించాలని దేవుడు ఇక్కడ కోర్చి ఉన్నారు. మన యొక్క జీవితాల్లో కూడా శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి హత్తుకొని ఉండేవారుగానే కాకుండా మనకి సంతోషం కలిగినప్పుడు కూడా ఆ రీతిగానే జీవించాలి, ఆ రీతిగానే దేవుళ్ళో నిలకడగా ఉండాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మనందరం కూడా ఈ రీతిగా ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యందు కృతజ్ఞత పూర్వకంగా జీవించేవారిగా ఉందామా? ఈ వాక్యం మీ యొక్క హృదయాల్లో దేవుడు ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే నాయన, మాకు శ్రమ కలిగినప్పుడు నాయన ప్రార్థన చేయటము, కృతజ్ఞత చెల్లిస్తామని చెప్పడం కాదు, కానీ ప్రభా, మా యొక్క సంతోషంలో కూడా నాయన మీ యందు ప్రార్థన యందు నిలకడగలిగి, అలాగే కృతజ్ఞత చెల్లించే విషయంలో మెలకువ కలిగి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని, మా శ్రమలలో సంతోషాన్ని కలిగజేయవాడివి నీవే అని మేము గ్రహించినైనా మీ అందు మేము ప్రార్థన చేసేవారిగా, కృతజ్ఞతాపూర్వకంగా జీవించేవారిగా ఉండే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.